హాయ్ ఫ్రెండ్స్, మా పాప స్కూల్లో ఈరోజు ఎఫ్ఎల్ఎన్ ఫెస్టివల్ కండక్ట్ చేశారు. సో అక్కడ మేము వెళ్ళామంట. అక్కడ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా యాక్టివిటీస్ పిల్లల కోసం కండక్ట్ చేశారు. సో అందులో మా పాప కూడా పార్టిసిపేట్ చేసింది అండ్ అందరూ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. అందరు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ వాళ్ళు చాలా విషయాలు నేర్చుకున్నారు. అందువల్ల ఫ్యూచర్లో చదవడానికి కానీ అన్నీ ఈజీగా బాగుంటుంది. మీకు అన్ని యాక్టివిటీస్ చూపిస్తాను. అంటే ఏ యాక్టివిటీస్ అక్కడ స్కూల్ వాళ్ళు చేపించారు అనేది. లెట్స్ సీ. ఇది ఫస్ట్ యాక్టివిటీ అనమాట. ఇక్కడ జాదూ ఫితార్ అనమాట. ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ని బట్టి ట్యాగ్స్ ట్రీలో హ్యాంగ్ చేయాలన్నమాట. అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట సెకండ్ వన్. ఇందులో పిల్లలకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. అంటే ఏ వెహికల్ అంటే ఎక్కడెక్కడ వెళ్తాయి, వాటర్ ఏ వెహికల్ వెళ్తాయి, నీళ్ళు ల్యాండ్లో ఏ వెహికల్ వెళ్తాయి అనేసి. ఇది స్వర్ అనమాట. స్వర్ ఐడెంటిఫికేషన్. అందరూ పిల్లలు చేస్తున్నారు. అండ్ దిస్ వన్ ఈజ్ లైట్ వర్డ్స్ పిల్లలకి ఎప్పుడు ఏది యూజ్ చేయాలని నేర్పిస్తున్నారు అనమాట. అండ్ దిస్ ఈజ్ వాటర్ సైకిల్ అనమాట. స్టెప్ వైజ్ ఎలా వాటర్ సైకిల్ ఎలా అవుతుందని చూపిస్తున్నారు అనమాట. అండ్ టీచర్ కూడా బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అనదర్ వన్ ఈజ్ ఒత్తులు అనమాట. అంటే ఇందులో ఏమంటే మాతాలు ఉంటాయి కదా, ఆ మాతాలు అంతా నేర్పిస్తున్నారు వన్ బై వన్. సో మాన్య పార్టిసిపేట్ చేస్తుంది, ఇప్పుడు చేస్తున్న ఫస్ట్ యాక్టివిటీ అనమాట. ఆమె తీసుకొని ఇంకా ఫైండ్ చేస్తుంది అనమాట. ఏ అక్షరం ఉంది అని ఫైండ్ చేసి ఆ కప్పులో వేస్తుంది. ఆమె కరెక్ట్గా వేసింది అనమాట. సో ఆమెకి చేతిలో స్టార్ పెట్టారు. ఇంకా అవుట్ చేస్తుంది అనమాట. ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. చేసి సేమ్ కప్లో వేస్తుంది అనమాట. ఆమెకి ఇంకా ఒక స్టార్ దొరికిందనమాట. ఎక్స్ట్రా చేసింది కాబట్టి ఇంకా ఒకటి స్టార్ ఇచ్చినారనమాట. వాళ్ళ మమ్మీకి చూపిస్తుంది. అండ్ సెకండ్ యాక్టివిటీ అనమాట. ఇక్కడ స్వర్ మీద పెడుతుంది అనమాట. ఏ అక్షరాలు అనేసి పెడుతుంది అనమాట. ఐడెంటిఫై చేస్తూ ఉందన్నమాట. ఒక్కొక్కటే చేస్తుంది. అందరు పిల్లలు చేస్తున్నారు. ఈమె కూడా చేస్తుంది. నేను తీసిస్తున్నాను అనమాట. సో ఆమె చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకో యాక్టివిటీకి వచ్చినా అనమాట. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్.
సో నడిచి ఒకటి పెట్టింది అనమాట, ల్యాండ్ మీద వెళ్ళే వెహికల్ మీద పెట్టింది. నెక్స్ట్ వాటర్ మీద వెళ్ళే పిక్చర్ పెట్టింది అనమాట. అందరూ పిల్లలు చేస్తున్నారు, అంటే పిల్లలకు చాలా ఆనందంగా ఉన్నారనమాట. అందరూ హ్యాపీగా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. సో మా అన్య అన్నీ చేసింది కరెక్ట్గా. ఆమెకి స్టార్ ఇచ్చి చెంప మీద స్టార్ వేశారనమాట. ఇంకా ఒకటి ఎక్స్ట్రా చేస్తుంది అనమాట. సో ఆమెకి చాక్లెట్ కూడా దొరికిందనమాట. థ్యాంక్ యూ చెబుతుంది. జాదూ పితారాకి వచ్చామన్నమాట ఇప్పుడు. షేప్స్ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్, స్క్వేరు. ఇప్పుడు మా అన్నయ్యకు మ్యాజిక్ బాక్స్లో చేయి వేస్తుంది. సో ఆమెకి ఆ బాక్స్లో నుంచి ఒక నెంబర్ దొరుకుతుంది అనమాట. సో ఆమెకి 4 దొరికిందనమాట. సో 4 ట్యాగ్స్ని అక్కడ ట్రీలో హ్యాంగ్ చేయాలి. అందరూ వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మా అన్న చేసిన అన్ని కరెక్ట్గా ఫినిష్ చేసింది అనమాట. నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ అంటే ప్లాంట్ పార్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని సీరియల్ వైజ్ పెట్టాలన్నమాట. సో ఫస్ట్ రూట్ పెట్టింది అనమాట, దెన్ స్టెమ్ పెట్టింది, అండ్ ఫ్రూట్స్ పెడుతుంది అనమాట, అండ్ ఫైనలీ ఫ్లవర్ పెడుతుంది అనమాట. సో మొత్తం ప్లాంట్ ఫినిష్ అయిందన్నమాట. సో ప్లాంట్ అయిపోయింది చూడండి, ప్లాంట్ ఇమేజ్ కంప్లీట్ అయిందనమాట. సో ఆమె చెప్తుంది చెయ్యి అంతా స్టార్స్ నిండిపోయినాయి తో అనేసి చేయి మీద స్టాంప్ వేసింది అనమాట, స్మైలింగ్ స్టాంప్. అండ్ ఇక్కడ అనమాట అంటే ఏదైనా ఒక అక్షరం వెతకాలి, ఆ అక్షరంలో తగిన వర్డ్స్ని వెతకాలన్నమాట. సో మా అన్నకైతే పా వచ్చిందనమాట. హిందీలో పా అంటే పళ్ళు అనమాట. సో ఫల్ అంటే ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఇమేజ్ని వెతుకుతుంది అనమాట. అందులో చాలా ఇమేజ్లు ఉన్నాయి, సో వెతకడానికి చాలా కష్టపడుతుంది.
అన్నీ వెతుకుతుందనమాట, దొరకట్లేదు. అది చాలా కార్డ్స్ ఉన్నాయి లోపల బాక్స్లో. సో అన్నీ మిక్స్ అయిపోయాయి, ఆమె దొరకట్లేదు అనమాట. ఫ్రూట్స్ ఇమేజ్ దొరకట్లేదు. సో ఆమె టీచర్ తీసుకుందన్నమాట, తీసుకొని అన్నీ కింద వేసింది. సో ఆమె ఈజీగా ఫైండ్ చేయడానికి వీలవుతుంది. సో ఫైనలీ ఆమెకు ఫ్రూట్స్ ఇమేజ్ దొరికిందనమాట. సో మ్యాచ్ చేసిందనమాట. సో ఆమె మేడం ఆమెకి చిన్న గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో షీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఐడెంటిఫికేషన్ అనమాట. అంటే ఒక టేప్ మారు దాన్ని పట్టుకొని ఇడిస్తే ఆల్ఫాబెట్స్ వస్తాయన్నమాట. ఆ ఆల్ఫాబెట్స్ అక్కడ పక్కలో తీసి చూపించాలన్నమాట. సో ఆమెకి ఎస్ వచ్చిందనమాట. సో ఎస్ వెతుకుతుంది. ఎస్ వెతికేసింది. టీచర్ అడుగుతుంది ఎస్ ఫర్ ఏంటి అని అడుగుతుంది అనమాట. ఆమె చెప్పింది ఎస్ ఫర్ సన్ అని చెప్పింది అనమాట. అండ్ చూపిస్తుంది ఎస్ ఫర్ స్టార్ కూడా వస్తుందని చూపిస్తుంది. సో ఫైనలీ ఆ స్టార్ ఆమెకు పెట్టింది అనమాట. సో చైన్ నిండు ఎక్కువ అయిపోయినాయి అనేసి చెంప మీద పెట్టింది అనమాట. ఇక్కడ కౌంటింగ్ అనమాట, బటన్స్ కౌంట్ చేయాలన్నమాట. కౌంట్ చేస్తుంది అనమాట. కరెక్ట్గా కౌంట్ చేసిందన్నమాట. 10 బటన్స్ ఉన్నాయి, 10 కౌంట్ చేసిందనమాట. సో ఆమె టీచరు ఒక చాక్లెట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఫీడ్బ్యాక్ అనమాట, అంటే పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇక్కడ రాయాలని. ఇక్కడ సెల్ఫీ పాయింట్, అందరూ పిల్లలు సెల్ఫీస్ తీసుకుంటున్నారు అనమాట.